ప్రముఖ హరికథ భాగవతార తెల్లాకుల వెంకటేశ్వర్ల గుప్తా 114వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమాల ఆహ్వాన పత్రికను నిర్వాహకులు ఆవిష్కరించారు. తెనాలికి చెందిన తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భగవతార ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరొందిన హరికథకులు. తానే నేర్చిన విద్యను ఎందరికో ఉచితంగా నేర్పించారు. ముఖ్యంగా మహిళలకు విద్యను నేర్పి ఎందరో హరికథ భాగవతారుణులుగా జీవితంలో స్థిరపడేందుకు తోడ్పడ్డారు. అందుకు కృతజ్ఞతగా ఆయన జయంతి రోజున పలు సంగీత కార్యక్రమాలను తెనాలిలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హరికథ, బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం తెనాలి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీన ఆదివారం వెంకటేశ్వర్ల గుప్తా 114వ జయంతి ఉత్సవాలను జరపనున్నారు. మారిస్పేట్లోని శివాలయం కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమ ఆహ్వాన పత్రికను శనివారం ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో వెంకటేశ్వర గుప్తా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ హరికథ భాగవతార్ బుర్రా పద్మనాభ శర్మకు ప్రదానం చేశారు. వెంకటేశ్వర గుప్తా కుమార్తె మామిడి సరస్వతి సంస్మరణను నిర్వహిస్తామని తెలిపారు. మారిస్పేట్లోని గ్యాలం వేణు అతిథి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో బెజ్జంకి నాగమణి భాగవతారిణి, మండూరు లక్ష్మీకుమారి భాగవతారిణి, కోట అక్కేశ్వరరావు, నన్నపనేని రాంబాబు, గ్యాలం వేణు, కొసనం ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. రేపు 21వ తేదీ ఆదివారం తెనాలి పట్టణ వాస్తవ్యులు విద్యాదాన కన్న బిరుదంకితులు శ్రీ శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల యొక్క 114వ జయంతి మహోత్సవాల సందర్భంగా శిష్య పరంపర అందరూ కూడా కలిసి మా గురుగారి యొక్క జయంతి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా దయచేసి మా యొక్క ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని మరీ ప్రార్థిస్తున్నాము. అందరూ రావాలని కోరుకుంటున్నాము. అప్పట్లో మా గురువు గారి దగ్గర విద్య నేర్చుకోవడానికి చేరి ఆయన దగ్గర 7-8 సంవత్సరాలు విద్యను నేర్చుకొని ఆ తర్వాత 5 రాష్ట్రాల్లో వారి కీర్తిని ఇప్పటికి కూడా చాటుతూ తిరుపతిలో నేను స్థిరపడి తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి సేవలో ఉంటున్నాను. ప్రతి సంవత్సరం ఆడపిల్లలందరూ కూడా కలుసుకొని డిసెంబర్లో మా గురువు గారి మహోత్సవాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరం కూడా ఎక్కడెక్కడ చుట్టుప్రక్కల నలుమూలలో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు, మగవారు కావచ్చు వచ్చి ఇలాగా మా సోదరులు పెద్దవారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారములతో మా గురువుగారి ఉత్సవాలు అమోఘంగా జరుపుకుంటున్నాం. కాబట్టి వారు అప్పట్లో ఎంతోమంది 400 మందికి విద్యను దానం చేసిన విద్యాదాన కర్ణ అనే బిరుదును పొందారు. అలాంటి గురువులు మాకు ఇంకా జీవితంలో ఎవరికీ దొరకరు. కాబట్టి అలాంటి గురువుగారి ఉత్సవాల సందర్భంలో ఎంతోమందికి అన్నదానం చేశారు, వస్త్రదానం చేశారు. రేపు 21వ తేదీ ఆదివారం ఆయన జయంతి మహోత్సవాలు చేయడం జరుగుతున్నది. ఈ జయంతి మహోత్సవాల్లో స్థానిక కళాకారులే కాకుండా మరి వివిధ ప్రాంతాల నుంచి కూడా పిలిపించి వీరు ఘనంగా చేయడానికి సన్నాహాలు చేశారు. అందులో మొట్టమొదటిగా 8 గంటలకే అనంతపురానికి చెందినటువంటి మరి మల్లెల సరోజమ్మ గారి హరికథ, ముందుగా శ్రీమతి వసంతయామిని స్థానిక కళాకారుల హరికథ భాగవతారిని జి వసంతయామిని గారి చేత, ఆ తర్వాత మల్లెల సరోజమ్మ అనే ఆమె చేత బ్రహ్మం గారి కథ, ఆ తర్వాత దివ్యసాయి అనే అమ్మాయి తిరుపతి వాస్తవ్యులు హరికథ, అలాగే స్థానిక కళాకారులు ఆంజనేయరాజు గారి బృందం చేత బుర్రకథ, అలాగే తర్వాత బుర్రా పద్మనాభ శర్మ గారు హరికథ పండితులు ఆయన ప్రోగ్రాం, ఆ తదుపరి ఒంగోలు వాస్తవీరాలు మరి అత్యద్భుతమైన ప్రదర్శన చేస్తున్నటువంటి వేదవతి గారి చేత హరికథ, మన మారిస్పేట శివాలయం వెనుక ఉన్నటువంటి శివాలయం కళ్యాణ మండపంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరగబోతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలను తిలకించి ఈ కార్యక్రమాలకి మీ ఆశీస్సులు అందజేసి అక్కడ ఉన్నటువంటి కళాకారులను ఆశీర్వదించి వారికి మీ యొక్క అభినందనలు తెలియజేసి ఇటువంటి కళలను ప్రోత్సహించాలని మీ అందరికీ కూడా